వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరొకసారి జాగ్రత్త అవును. వహించాలి. అంత అవును. ఈజీగా ఉండడానికి అవసరం కూడా లేదన్నట్టు. అవునవును. ఎస్. అవును. అవునవును. ఎస్. ఒకసారి మనం రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. ఎస్, రామ్మోహన్ గారు నమస్తే అండి. రాజశేఖర్ గారు నమస్తే, మీకు వెంకటరెడ్డి గారికి. ఎస్, అంటే ఒక రకంగా చాలా హృదయ విదాకరం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టే, అంటే ఎవరు మన వాళ్ళు చనిపోయినా కూడా బాధ అనిపిస్తుంది. అంటే కారణం తెలియకుండా ఆనందం కోసం వెళ్ళేవారు అనంత లోకాలకు వెళ్ళిపోయారు. ఒక రకం బాధాకరం. కానీ ఇక్కడ మనం పరిస్థితులు అంటే భారతదేశం మీద టార్గెట్టా, లేకపోతే ఒక వర్గం మీద టార్గెట్టా, మోటివ్ ఏంటి? పాకిస్తాన్కి సంబంధించినటువంటి వారు ఉన్నారు. పాకిస్తాన్ ఇప్పటికే మాకు ఎటువంటి సంబంధం లేదని అక్కడ రక్షణ శాఖకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ ఆ స్థాయిలో దిగజారిపోయింది. అన్నం తినడానికి కూడా ఇబ్బంది పడుతున్న దేశం ఇలాంటి దాడులకి ప్రేరేపించడం, వారికి ఆవాసం కల్పించడం, ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఉన్నాయని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. మీరేమంటారు? రాజశేఖర్ గారు, దీన్ని భిన్నంగా చూడాలి. అంటే ఇప్పటిదాకా జరిగిన దాడులు ఒక ఎత్తు అయితే, ఈ దాడి వేరు చూడాలి. ఎప్పుడు కూడా తీవ్రవాదం అనేది, ముఖ్యంగా మత తీవ్రవాదం అనేది పిచ్చివాడి చేతిలో రాయలాంటిది. కనుక గతంలో జరిగిన బాంబు దాడులు ఇవన్నీ కూడా చూస్తే, ఏదే మనకు దిల్సుఖ్నగర్ కానీ, మనకు లుంబిని పార్క్ కానీ, లేకపోతే గోకుల్ చాట్ కానీ, లేకపోతే బొంబాయి దాడులు కానీ, ఇవన్నీ మతం చూడకుండా అందరినీ చంపేసుకుంటూ వచ్చారు. అంటే అక్కడ ముఖ్యంగా పాము పేలుడు చేస్తే ఎవరైనా చచ్చిపోతారు. పిల్లలు, పెద్దలు, ముస్లింలు, హిందువులు ఎవరైనా చచ్చిపోతారు, మనం చూసాం. కానీ దీన్ని ప్రత్యేకించి నేను చెప్పేది ఏంటంటే, ఇది ప్రత్యేకించి నాన్ ముస్లింలను చంపారు. ఇది హిందువులే నాన్ ముస్లింలు. అంటే అక్కడ ఇద్దరు క్రిస్టియన్లు కూడా వేరే దేశం చనిపోయింది కనుక నాన్ ముస్లింలు. అంటే ఎంత దుర్మార్గం అంటే, చెడ్డీ విప్పి మరీ సుంటి ఉన్నదా లేదా చూసి మరీ చంపారు. అట్లానే మీకు ఖురాన్లోని కొన్ని విషయాలను పల్లవి చెప్పి మరీ చంపారు. పేరు తప్పు చెప్తున్నారు వీళ్ళేమని చెప్పి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, రీసెంట్ వస్తుంది సార్ నాకు, ఒకసారి మీరు మన వాళ్ళని చూడమనండి, నేను చెప్తాను. ఆ మొత్తం ప్రాంతం మీద అవగాహన ఉన్నవాడిగా జమ్మూ కాశ్మీర్కి మొత్తం 3 సార్లు పర్యటన చేశాను నేను. ఇప్పుడు బానికి 3 సార్లు పర్యటన చేశాను. సాంబా సరిహద్దు, సాంబా నుంచి మొదలుకొని కట్రా, వైష్ణోదేవి టెంపుల్ నుంచి అమర్నాథ్ దాకా యాత్ర ఒకసారి మామూలుగా. అంటే కల్మా లాంటిది చదివి చంపడం అంటే విజువల్స్ కూడా చెప్తున్నారు అక్కడ వాళ్ళు. సో ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు విజువల్స్. ఎస్, అంటే కేవలం మగవారిని టార్గెట్ చేయడం, ఈ అంశాలు కూడా మీరు ఒకసారి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎస్, చెప్పండి, కంటిన్యూ చేయండి. అదే చెప్తాను సార్, అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ భౌగోళికంగా నేను 3 సార్లు రోడ్డు మార్గంగా వెళ్ళేవాడిని కనుక, ట్రైన్ కాదు, ఫ్లైట్ కాదు, జమ్మూ నుంచి మొత్తం రోడ్డు మార్గంగా వెళ్ళే కనుక నేను వాటి మీద అవగాహనతో చెప్తున్నాను. ఏంటంటే ఇప్పటిదాకా జరిగిన దాడులు వేరు, దేశంలో ఈ దాడి వేరు. నెంబర్ 1. అంటే 2014 కంటే ముందు, అంటే యూపీఏ గవర్నమెంట్ రెండోసారి అయిపోయే వరకు ముందు ఓ రకంగా దాడులు ఉన్నాయి. ఇప్పుడేమో నిజంగా చెప్పాలంటే ప్రశాంతంగా ఉంది. ఈ 10 ఏళ్లుగా ఓ రకంగా చెప్పాలంటే ఆ పుల్వామా దాడులు, లేకుంటే సర్జికల్ స్ట్రైక్, ఇవన్నీ వచ్చినా కూడా ఇట్లాంటి దాడులు జరగలేదు, మనకు కనపడలేదు. కనుక ఇప్పుడు ఏమైందంటే, ఎప్పుడు కూడా పిచ్చివాడి చేతిలో రాయి నుంచి మెల్లగా ఇప్పుడు ఏమైందంటే మతాన్ని చూసి మరీ టార్గెట్ చేసి చేస్తున్నారు. దీని కారణం ఏంటంటే, భద్రతా దళాల వాటిని మనోస్థైర్యాన్ని దెబ్బతీయ ఉద్దేశం నాకు లేదు, కానీ భద్రతా దళాల వైఫల్యం అయితే కనపడుతుంది. ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అన్నారు, కానీ వారు కొంచెం మర్చిపోయేమో, మన కేంద్ర ప్రాంతం అయిన తర్వాత మొత్తం ఏది శాంతి భద్రతల అంశం కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది, రాష్ట్రంలో సంబంధం లేదు. ఎందుకంటే ఇంక్లూడింగ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు కనుక, లెఫ్టినెంట్ గవర్నరు ఆధీనంలో ఉంటది. అంటే ఏంది, రాష్ట్రానికి తక్కువ, మున్సిపాలిటీకి ఎక్కువ. ఓ రకంగా కేంద్ర పాలిత ప్రాంతం ఆధీనంలో ఉన్నప్పుడు సేమ్ ఢిల్లీ మున్సిపాలిటీ లాగానే. కనుక భద్రతా దళాల వైఫల్యము వాళ్ళదే, కేంద్ర ప్రభుత్వం అవుతుంది. ఇవాళ అంతర్గత భద్రత కూడా వాళ్ళదే అవుతుంది. అందుకని ఇక్కడ మన రాజకీయం కోసం మాట్లాడతలేను. రాజకీయం కోసం మాట్లాడాలనుకుంటే మల్లికార్జున ఖర్గే బ్రహ్మాండమైన మంచిగా మాట్లాడాడు. నిజంగా చెప్పాలంటే వైజ్ మ్యాన్. కానీ రాహుల్ గాంధీ చాలా లేకిగా మాట్లాడాడు. ఇద్దరే ఒకటే పార్టీ, ఒకరు అధ్యక్షులు, ఓరేమో సరే గాంధీ కుటుంబం చెందిన ఆయన. అందుకని నేను ఏమంటున్నా, ఆ లోతుల్లోకి పోలేదు. ఇవాళ జరిగింది ఏంటంటే, స్పష్టంగా ఇది హిందూ మతం మీద జరిగిన దాడి. అంటే సున్నితమైన పరిస్థితులలో ఉన్నప్పుడు కొంత అజాగ్రత్తగా ఉన్నారేమో అని. దాన్ని కూడా చెప్తాను నేను. 100 సంఘటనల్లో 99 సంఘటనలు నివారించిన ఘనతకే పోతుంది. ఒక్క చిన్న అప్రమత్తత లేకపోవడం వల్ల ఒక్క సంఘటన జరిగితే మనం ఏం చేయలేం. ఎందుకంటే 99 సార్లు తప్పించుకుపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇన్ని రోజులు జరగలేదంటే కేంద్ర ప్రభుత్వం గట్టిగా పనిచేసినట్టు లెక్క కదా, రాష్ట్ర ప్రభుత్వాలు బాగానే పనిచేసినట్టు లెక్క కదా. కానీ ఏమైంది, 99 సార్లు కాచుకున్న తర్వాత కూడా ఒక్కసారి మిస్ఫైర్ అవుతుంది. దాన్ని మనం ఏం చేయలేము. దాన్ని అందుకని భద్రతా దళాల వైఫల్యంగా చెప్పలేం. కానీ మొత్తం పరిస్థితులు అవగాహన చేసుకుంటే, మీరు పహల్గామ్లో ఒక రోజు ఉన్నవాడి గతంలో, మాకు అక్కడి నుంచి పర్మిషన్ ఉంటే వాడు 2 రోజుల తర్వాత పోమంటే మేము మళ్ళీ బాల్తాల్ నుంచి వెళ్ళాం.
అక్కడ చూసుకుంటే ఇప్పుడు పహల్గామ్ దాని నుంచి ఒక 6 కిలోమీటర్ల పైన అటు పక్కన అడవి ఉంటది, ఇటు పక్కనేమో మనకు మైదాన ప్రాంతం, ఆ క్యాంటీన్స్ అవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంది, మొత్తం మీద లష్కర్ తోయిబా ఒప్పుకున్నది కదా. ఒప్పుకున్న తర్వాత కూడా ఇప్పుడు కొంత ఆవేశంగా కొందరు సోషల్ మీడియాలో ఇమీడియట్ పాకిస్తాన్ యుద్ధం ప్రకటించాలి పోవని అంటున్నారు. కానీ మనం అంత పిచ్చిగా ప్రవర్తించాం, మోడీ గారు కూడా అంత పిచ్చిగా ఉండడు. కానీ ఇవాళ 2 లాభం, ఒక లాభం అయింది, దీనివల్ల ఒక నష్టమైంది మనకు. ఒక నష్టం ఏంటంటే అంతర్జాతీయంగా ఓ రకంగా ఇన్ని రోజులు దాడులు జరిగినాయి, మళ్ళీ దాడులు మొదలైనాయి కాశ్మీర్లో అనే ఒకటి మొదలైంది. కానీ దానికి తీవ్రవాదుల పథకం ఏంటంటే, ఇప్పుడు సౌదీ అరేబియాలో మోడీ గారు పర్యటిస్తున్న సందర్భంలో, విదేశీయంగా మన అమెరికా ఉపాధ్యక్షుడు మన దేశంలో పర్యటన సందర్భంలో, అంటే ఇప్పుడు ఏమైందంటే ఖాన్ కోల్కర్ సునో అంటారు కదా, అట్లా విదేశీ శక్తులు, విదేశీయులందరూ మన వైపు చూస్తున్న సందర్భంలో ఈ దాడి జరిగితే ప్రపంచవ్యాప్తంగా చూస్తారు, గమనిస్తారు అనేది వాళ్ళ ఉద్దేశం, తీవ్రవాద ఉద్దేశం. వాళ్ళు సక్సెస్ అయింది అందులో. కానీ మనం ఎందుకు సక్సెస్ అయినామంటే, ఇదే ప్రకారం మనకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తుంది. వాళ్ళ 60-70 దేశాలు మనకు మద్దతు ప్రకటించినాయి. ఇది చాలా పెద్ద విజయం అంటున్నాను. వాడు సంఘటన చేయొచ్చు, తప్పుడు సంఘటన చేయొచ్చు, కానీ ఆ సంఘటన వల్ల మనం నష్టపోయినాం, మన ప్రజలు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. చాలా దుర్మార్గం. కానీ దీనివల్ల ఏమైందంటే అంతర్జాతీయంగా ఇవాళ అమెరికాతో సహా దాదాపు 60-70 దేశాలు మనకు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. ఒక చైనా, పాకిస్తాన్ తప్ప మిగతా అందరూ చేస్తున్నారు. చైనా కూడా పైకి అనాల్సి తప్పనిసరి పరిస్థితి వస్తున్నది. దీనికి కారణం ఏంటంటే, మనం ఏదైతే ఇప్పటిదాకా రక్షించుకోబడ్డామో ఒక్కసారి జస్ట్ ఒక చిన్న ఏమంటారు దాన్ని, భద్రతా లోపం కావచ్చు, లేకుండా అజాగ్రత్త కావచ్చు, ఇందుకు దారి తీసింది. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మళ్ళీ జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడే పట్టించుకోలేదు అంటున్నాను. ఇప్పుడు ఉదాహరణకు 370 ఆర్టికల్ రద్దయిన క్రమంలో ఈ సంఘటనలు జరగడే.